క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేస్తున్నారా? ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని కొనియాడుతూ లేస్తున్నారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసు మీద లక్ష్యం ఉంచుడి కదండి. ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఎవరైతే లక్ష్యం ఉంచుతారో దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి వారిని క్షేమంలో నడిపించేవాడు యేసయ్య. ఈరోజు మన శుభోచన కొరకు 136వ సంకీర్తన 4వ వచనం శుభవచనంగా చదువుకుందాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. చూడండి ఎంత బలమైన మాట. ఆయన ఒక్కడే, ఎవరు లేరండి. ఆయనలాగా మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. 136వ సంకీర్తన ఎంత చక్కటి కీర్తనో. దేవుడు మహా ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఎందుకు? ఆయన పేరులోనే ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. యేసయ్య మన జీవితాల్లో మహాశ్చర్య కార్యాలు చేయువాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి నమ్మి ఆయన నామములో నమ్మకంగా జీవిస్తారో వారి జీవితాల్లో మహాశ్చర్య కార్యాలు చేస్తారు. మన పితరుల జీవితంలో చేయలేదా? ఎన్నో చేశాడు. మరి మన జీవితాలు ఎందుకు చేయట్లేదు? మనం నమ్మట్లేదండి. దేవుని యందు నమ్మిక ఉంచకపోవటం వల్లనే ఆయన మహాశ్చర్య కార్యాలు చూడలేకపోతా ఉన్నాం. మీకు కొన్ని చెప్తా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇక్కడే రాశారండి. ఇక్కడే రాశారు. చూడండి, ఆయన సృష్టిని చూస్తే ఆయన ఆశ్చర్య కార్యాలు అర్థమవుతాయి. ఎంత చక్కటి మాట. 5వ వచనం, తన జ్ఞానము చేత ఆకాశాన్ని కలుగు చేశాడు. ఆయన భూమిని నీళ్ల మీద పరిచాడు. చూడండి, ఈ భూమిలో 3 వంతులు నీళ్లు ఉన్నాయి, 1 వంతె భూమి. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాడు. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాడు. ఇటువంటి సృష్టిని చూస్తేనే ఖచ్చితంగా సృష్టికర్త చేసిన మహాశ్చర్య కార్యాలు మనకు అర్థమవుతాయి. అంత మాత్రమేనా? ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతం చేశాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురావటానికి ఐగుప్తు దేశంలో తొలిచూలను హతం చేశాడు. వారి మధ్య నుండి ఇశ్రాయేలు ఆయన రప్పించాడు. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేశాను. చూడండి ఎంత గొప్ప విషయం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేశాను. ఎంత గొప్ప కార్యాలు చూడండి. ఎర్ర సముద్రం పాయలు అవటం అంటే ఏందండి? మామూలు విషయం అనుకున్నారా? ఆయన మహాశ్చర్య కార్యాలు చేయువాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావా? ఎర్ర సముద్రం లాంటి శోధనలు ఎదుర్కొంటున్నావా? నీకున్న అప్పులు కానీ, నీకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, నీకున్న అనారోగ్య పరిస్థితులు కానీ, అవి ఏవైనా సరే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలును ఆరిన నేల నడిపించిన దేవుడు, మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే ఈరోజు నీ జీవితంలో ఎటువంటి కార్యాల కోసం ఎదురు చూస్తున్నావో మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో మహాశ్చర్య కార్యాలు జరిగించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తర్వాత చూడండి ఎంత చక్కటి మాట. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేశాడు. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేశాను. చూడండి, తన ప్రజల కొరకై గొప్ప రాజులను హతము చేశాను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. చూడండి ఎంత గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తూ వస్తే 24వ వచనం,
మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలుగా మనకి శత్రువులు ఉంటారు కదండి. విశ్వాసులు కంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి 3 శత్రువులు ఉన్నారు. ఒకటి లోకం మన శత్రువు, రెండోది మన శరీరమే మన శత్రువు, మూడోది అపవాది శత్రువు. మన శత్రువుల చేతుల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు యేసు ప్రభువారు కదండి. ఆయన ఇచ్చే రక్షణలో విడుదల ఉంది. యేసు ప్రభువారు ఇచ్చే రక్షణలో విడుదల ఉంది. శత్రువు చేతిలో నుంచి విడిపించాడు. నాకు తెలియదు ఈరోజు మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో. ఉంటారండి. విశ్వాస జీవితంలో మనల్ని శత్రువుగా భావించుకునే వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్గా మనం దేవుని కోసం జీవిస్తూ ఉంటే మనకు శత్రువులుగా నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. మన ఎదుగుదలను కోరుకోలేని ప్రతి ఒక్కరు కూడా మనకు శత్రువులే ఆత్మీయ జీవితంలో. అయితే శత్రువులు నీ చుట్టుముట్టిన శత్రువుల చేతుల నుంచి విడిపించే దేవుడు ఉన్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ధైర్యంగా జీవించగలవు కదండి. దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచును. శత్రువులు ఉంటారు. దావీదుకు బోల్డ్ మంది శత్రువులు, ఇంట్లో వాళ్ళే శత్రువులు. అయిన వాళ్ళందరిలో నుంచి దావీదును విడిపించలేదా? దావీదును గొప్ప చేయలేదా? దావీదును ఆశీర్వదించలేదా? దావీదును అభివృద్ధి చేయలేదా? ఈరోజు అదే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకున్నాను, నేను మీ మధ్యలో మహాశ్చర్య కార్యాలు చేయువాడను. ఈ ఉదయకాలం ఆ ప్రభువునందు విశ్వసించండి. ఆయన మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు, మహాశ్చర్య కార్యాలు చేయవాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ఆ యేసయ్య మహాశ్చర్య కార్యాలు చేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు తలల వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున లేవగానే శుభవచనం ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకై స్తోత్రాలు. మీరు మహాశ్చర్య కార్యాలు చేయు దేవుడవు తండ్రి. మీ కృప నిరంతరం ఉంటుందనే మాట మేము ధ్యానం చేశాం. మా జీవితాల్లో మీరు మహాశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. మీరు నిన్న చేశారు, ఈరోజు చేస్తున్నారు, రేపు జరిగించబోతున్నారు. మీరు ప్రభా ఎప్పుడు మార్పు లేని దేవుడవుగా, ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవుగా మాకున్నందుకై స్తోత్రాలు. మా పితరుల జీవితాల్లో చేశారు, విశ్వాస జీవితంలో తండ్రి మీరు ఇప్పుడు చేస్తున్నారు, రేపు చేస్తారు. మీరు సజీవుడు అయ్యా, మహాశ్చర్య కార్యాలు చేయి దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు ఈ సృష్టిని చూస్తేనే మాకు అర్థమవుతుంది. సృష్టిలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే తండ్రి మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడవుగా మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రాలు. మా కొరకై నాయన 2025 సంవత్సరాల క్రితం దిగివచ్చి మాకిచ్చిన రక్షణ కొరకై స్తోత్రాలు. తండ్రి ఉదయకాలం ఎందరైతే ప్రభు శుభవచనాలు పాల్గొన్నారో వారి జీవితాల్లో మీరు మహాశ్చర్య కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఉదయకాలమున యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. అయినా హాస్పిటల్లో ఐసీయూలో రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. ఈరోజు ప్రాముఖ్యంగా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు మిక్కిలి దీవించండి తండ్రి. ఈరోజు ప్రభా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీ క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న, కారులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న బిడ్డలకి మీ సన్ని తోడుగా ఉంచండి. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని తప్పించి క్షేమాన్ని దయచేయండి ప్రభా. మరి చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. కష్టార్జితం చేసుకుని బిడ్డలు వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. అయ్యా తండ్రి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. యేసయ్యని బిడ్డలు దీవించండి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ఈరోజు ఇంటర్వ్యూల కోసం వెళ్తున్న బిడ్డలు వారి ఇంటర్వ్యూలో దీవించబడేటువంటి విశేషమైన జ్ఞానం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీకు కంచె వేయండి. హాస్టల్లో ఉన్న మా బిడ్డల చుట్టూ మీకు కంచె వేయండి. అయ్యా, ఈ దిన జీవిత యాత్రను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని నీ సేవకులు వారి పరిచయం దీవించండి.
క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి, కుటుంబాలను దీవించండి. ఈ శుభవచనంలో పాల్గొన్న బిడ్డలందరూ వారి అవసరతలు గుండా వెళ్తున్నారో అక్కర్లు తీర్చి మీ ఆశీర్వాదం దయచేయమని, మీరు ఆఖరి కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.